నమస్తే, వెల్కమ్ టు విధాత. నేను ప్రతిభ. వంటింట్లో ఇవి ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు వెంటాడతాయట. వాస్తు నియమం ప్రకారం వంటగదిని నిర్మించుకున్నప్పటికీ ఈ వస్తువులు పదార్థాలు వంటింట్లో ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు వెంటాడడం ఖాయమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా? ఏ ఇంటికైనా వంటిల్లు చాలా ప్రధానం. ఎందుకంటే వంటగది వాస్తు ప్రకారం ఉంటేనే ఆ ఇంట్లో శుభాలు కలుగుతాయి, ఆర్థిక సమస్యలు దూరం అవుతాయనేది వాస్తు నిపుణుల అభిప్రాయం. కాబట్టి వాస్తు నిపుణులు సూచించిన విధంగా వంటగదిని ఏర్పాటు చేసుకుంటారు. మరి ఈ వాస్తు నియమం ప్రకారం వంటగదిని నిర్మించుకున్నప్పటికీ ఈ వస్తువులు పదార్థాలు వంటింట్లో ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు వెంటాడడం ఖాయమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం. పాడైపోయిన ఆహారాన్ని, పాచిపోయిన ఆహార పదార్థాలను కిచెన్లో అస్సలు ఉంచుకోవద్దు. ఇలాంటి వాటిని ఉంచుకోవడం వల్ల దరిద్రానికి ఆహ్వానం పలికినట్లు అవుతుంది. ఖర్చులు కూడా పెరిగి ఇంట్లో సంపద తరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పాడైపోయిన ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు పడేయడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఖాళీ డబ్బాలు చాలా మంది గృహిణులు పడేయరు, ఇంట్లో జమ చేస్తూ ఉంటారు. ఏదో ఒకదానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఖాళీ డబ్బాలను అస్సలు పడేయరు. అయితే ఈ ఖాళీ డబ్బాలు ఆర్థిక లేమికి కారణమవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఖాళీ డబ్బాలను పడేయడం మంచిదని, ఇల్లు సమృద్ధిగా ఉండాలంటే తప్పకుండా కిచెన్లో వంట సామాగ్రికి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్త పడాలంటున్నారు. ఇలా వంట చేసుకునేందుకు అవసరమయ్యే అన్ని దినుసులు నిండుగా ఉండడం, వాడకంలో లేని కిచెన్ సామాగ్రి, చాలా రోజులుగా వాడని సామాగ్రి ఏదైనా కిచెన్లో ఉంటే వెంటనే తొలగించడం మంచిదంటున్నారు. ఎందుకంటే ఇవి కిచెన్లో స్థలం ఆక్రమించడమే కాదు, నెగిటివ్ ఎనర్జీ కేంద్రాలుగా మారుతాయి. ఫలితంగా ఇంట్లో లక్ష్మి నిలవదు, ఖర్చులు పెరిగిపోయి అప్పులు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. విరిగిన స్పూన్స్, పగిలిపోయిన గిన్నెలు, కుండల వంటి సామాగ్రిని ఇంట్లో ఉంచుకోకపోవడం మంచిది. పదునైన వస్తువులు, కిచెన్లో కత్తిపీటలు, చాకులు ఉపయోగించడం సహజం. అయితే వీటిని ఉపయోగించిన తర్వాత అలాగే వదిలేయకూడదు. వాటిని వెంటనే శుభ్రపరిచి సరైన స్థలంలో భద్రపరచాలి. ఒకవేళ అలా చేయకపోతే ప్రమాదాలు జరిగి ఆర్థిక నష్టం కూడా సంభవించే అవకాశం ఉంటుంది.